ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 427వ నామం స్థావర స్థాణు అనే నామం ద్వారా మనం ఆ నామం యొక్క వివరాన్ని తెలుసుకుందాం. స్థావర అంటే అట్లా కదలకుండా ఉండేది అని, స్థాణు అన్న కదలనిది అనే అర్థం. మరి పరమాత్మ కదిలే స్థావరాల్లోనూ ఉన్నాడు, జంగమాల్లోనూ ఉన్నాడు. చరాచరములన్నింటి యందు కనపడే ప్రతి రూపము యందు కూడా నేను ఉన్నాను. నా అంశతోనే ఇక్కడ చైతన్యం ఉనికి ఉన్నది గనక అంతటా నేనున్నాను అని అనుక్షణం మనకి తెలియజేస్తూనే ఉన్నాడు. మరి కదలని వాటికి ప్రాణం లేదు, పరమాత్మ చైతన్యం లేదు అని అనుకుంటామనుకున్నది ఏమో. వాటిల్లో కూడా నేనున్నాను అని ప్రత్యేకించి చెప్తున్నాడు. మరి స్థావరాలు అంటే కదలనివి అని అర్థం. స్థాణు అన్న కదలంది అనే అర్థం. రాయిలాగా పడున్నావు అంటారు. మరి స్థావరం, నీ స్థావరం ఎక్కడా అంటారు. అంటే నువ్వు ఉండేది ఎక్కడా అని. ఈ జీవుడు ఉండటానికి స్థావరం కావాలి, అది కదలకుండా ఉండాలి. అప్పుడు ఈ జీవుడు దాంట్లో కదులుతాడు. అలాంటి పుట్టి పెరుగుతున్నటువంటి సమస్త సృష్టి కూడా కదులుతున్నదే అని చెప్తున్నారంటే ఈ స్థావరాలు కదలనివి అని మనం అనుకుంటున్నాం కదా, మరి అవి కూడా కదిలేవే. మరి పర్వతాలు కదలనివి అనుకుంటున్నాం. వాస్తవానికైతే పర్వతాలు కూడా పెరుగుతాయి. వాటిని తవ్వుతూ ఉంటే మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. భూమిని తవ్వుతూ ఉంటే మళ్ళీ పూడుతూ ఉంటుంది. అంటే అక్కడ చైతన్యం ఉన్నట్లే కదా, కానీ అది మనకి తెలియని చైతన్యం, తెలియదు. అవన్నీ కదలనివి, చైతన్యం లేనివి అని భ్రమలో మనముంటాం. అవన్నీ కదలనట్లుగా కనిపిస్తూ ఉంటాయి. పర్వతాలు సైతం కూడా కదులుతాయి అని మనకి ఇప్పుడు మహాగ్రంథాల్లో మరి పర్వతాలు ఎగురుతాయి అని కూడా మనకి చెప్పారు రామాయణంలో. అట్లాగే పర్వతాలు సైతం ఎగురుతాయని కాదు ఇక్కడ చెప్పేది, కదులుతాయి అన్నారు. ఎలా కదులుతాయి అని మనకి సందేహం వస్తుంది కదా. భూమి మీద ఉన్నాయి, మరి భూమి కదులుతోంది కదా. భూమి అలా తన చుట్టూ తాను తిరుగుతోంది, సూర్యుని చుట్టూ తిరుగుతోంది. మరి భూమి తిరుగుతున్నప్పుడు దానికి కదలిక వస్తుంది కదా. భూమితో కలిసి అవి కూడా పరిభ్రమిస్తున్నాయి అని సుప్రసిద్ధ శాస్త్రవేత్త అయినటువంటి ఐన్స్టీన్ అనే మహానుభావుడు సృష్టిలో ఉన్నటువంటి సమస్తాన్ని పరిభ్రమించుతోందని, అణువు మొదలు కదలినది ఏదీ లేదు అని నిర్ణయించి చెప్పాడు. సూర్యుడు కదలడు అనుకుంటున్నాం. సూర్యుడు అంటే మనకి ఈ ఉదయాద్రి నుంచి అస్తాద్రి దాకా వస్తాడు, కదులుతాడనే మనము అనుకుంటున్నాం. కానీ సూర్యుడికి కదలిక లేదు, ఆయన స్థిరంగా ఉంటాడు. భూమి కదులుతూ ఉండటం వల్ల భూమి ఏ పక్క సూర్యుని వైపు ఉంటే ఆ ప్రక్క పగలగాను, మరి తిరిగినప్పుడు సూర్యునికి వ్యతిరేకంగా వచ్చినప్పుడు రాత్రిగాను వస్తుంది అని మనం తెలుసుకున్నాం. కానీ ఇక్కడ సూర్యగోళాలు కూడా ఈ అనంత విశ్వంలో పరిభ్రమిస్తూనే ఉన్నాయి అని ఇక్కడ నిర్ణయించి చెప్పారు. వీటిలో ఉన్నటువంటి అన్నీ సూర్యుడి దగ్గర నుంచి అణువు దాకా ఈ సృష్టిలో ఉన్నవన్నీ కూడా పరమాత్మ సృష్టిలోవే, పరమాత్మ చైతన్యం ఉన్నవే. పరమాత్మ చైతన్యము చేతే వాటికి ఉనికి కానీ, జీవం కానీ, మరి చరిత్ర కానీ, జీవితం కానీ ఉంటుంది. అటువంటి పరమాత్మ అన్నిటి యందు ఉండబట్టే మరి అక్కడ
ఈ కదలిక అనేది జరుగుతోంది. అన్నీ కదులుతున్నాయి సృష్టిలో అని మనకి చక్కగా వివరించి చెప్తున్నారు. కానీ ఈ సృష్టిలో ప్రతిదీ కదులుతోంది, కానీ కదలకుండా ఉన్నదేమిటి? స్థావర స్థాణుహు. పరమాత్మ కదలకుండా ఉన్నాడు గనక ఆ పరమాత్మని స్థావర స్థాణుహు అన్నారని ఇక్కడ మనకి తెలియజేశారు. పరమాత్మ స్థావర స్థాణుహుగా కదిలే ప్రపంచంలో అణువణువున ఉన్నటువంటి ఈ సృష్టిలో అణువు నుండి సూర్యుని దాకా కదిలేవే. ఆ కదిలే ఆ సృష్టి అంతా కదిలే సృష్టిలో కదలకుండా ఉన్నటువంటి స్వామి స్థావర స్థాణుహు అన్నారని మనకి చక్కగా తెలియజేశారు. ఇంకా స్థావర స్థాణుహు అంటే స్థితిశీలం కలిగింది స్థావరం. అటువంటి పృథ్వీ మరి స్థావరం అంటే మరి మనం ఉండడానికి స్థావరం భూమే కదా. అటువంటి పృథ్వీ మరి అన్నిటికీ కూడా ఆధారభూతుడుగా, పృథ్వీకి ఆధారంగా, అన్నిటికీ చోటుకి ఆధారంగా ఉండే స్వామి స్థావర స్థాణుడని శంకరుల వారి భావన. విశ్వానికి అంతటికీ ఆధారమై స్వామి విలసిల్లుతున్నాడు. పరమాత్ముడే, అటువంటి పరమాత్ముడే స్థావర స్థాణువు. అంటే ఆయన కదలాలి అంటే చోటు ఉండాలి కదా. ఆయన కదలటానికి చోటు లేదు అంటే అంతటా ఆయన నిండి స్థావర స్థాణుగా ఉండిపోయాడు. ఈ ఆయన సృష్టించిన ఈ నామరూపాలే కదులుతున్నాయి, కానీ ఆయన కదలటానికే లేదు. ఆయన కదలడు. అందుకని స్థిరంగా అంతటా నిండి ఉన్నాడు గనక స్థావర స్థాణువు అన్నారు. జగత్తులో ధర్మాన్ని స్థాపించి తర్వాత శమించేవాడు స్థావర స్థాణుడని పరాశరులు భావించారు. ధర్మాన్ని స్థాపించి తర్వాత శమించేవాడు. ఇప్పుడు ఆయన ధర్మం తగ్గినప్పుడు ఆయన వచ్చి ఆ ధర్మాన్ని స్థాపించి తర్వాత ఆయన అవతారాన్ని చాలిస్తున్నాడు కదా. అందుకని ఆయన్ని స్థావర స్థాణువు అన్నారని పరాశరుల వారు భావించారు. సత్యసంధులు ఈ నామాన్ని 2 విభాగాలుగా చేశారు. స్థావర అంటే నిశ్చలమైన స్వామి అని, స్థా ప్లస్ అవరాహ అంటే సత్యలోకంలోని దేవతలు ఎవరికంటే తక్కువ వారో ఆ దేవుడు స్థావరుడు అన్నారు. అంటే అన్నిటికంటే అధికుడు, పైనున్నటువంటి వాడు ఈ పరమాత్మ గనక ఆయన్ని స్థావరుడు అన్నారు. అందుకని మహర్షులు ఓం స్థావర స్థాణవే నమః అని స్వామికి ప్రణామాలు చేస్తున్నారు. ఈ స్థావర స్థాణు అనేటువంటి స్వామికి మనము నమస్కారం చేసుకుంటూ, స్వామి చైతన్యవంతముగా ఉండేటట్లుగా జగత్తునంతా సృష్టించావు. ఆ సృష్టిలో కదలకుండా నిండిపోయి నువ్వు ఉన్నావు. మరి మాకు అజ్ఞానములో ఉన్నటువంటి మాకు ఆ కదలకుండా ఉన్న నీ జ్ఞానాన్ని మాకు అందించి అంతటా అంతర్యామిగా ఉండి సృష్టిని నడుపుతున్నావు అనేటువంటి జ్ఞానాన్ని మాకు కలగజేసి ఆ జ్ఞానములో జీవితాన్ని నడిపి అనుక్షణం నిన్నే దర్శించేటువంటి శక్తి సామర్థ్యాలని నీ అనుగ్రహంతో మాకు ప్రసాదించు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం